హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780 ఈ రోజు నేను నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను పక్కా కొలతలతో మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చండి ఈ కొలత ఉంటే గనక ఖచ్చితంగా మనం ఈ వేడి అన్నంలో ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి మనం అన్నం తినాలని లేనప్పుడు ఖచ్చితంగా ఈ వేడి అన్నంలో ఒక నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆవాలు వేయించుకోవాలండి చక్కగా ఆవాలన్నీ కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి మనకి రుచి అనేది సరిగ్గా ఉండదు ఆవాలు మాడిపోవడం వల్ల తర్వాత జీలకర్ర మెంతులు కూడా వేయించుకోవాలి ఫస్ట్ మెంతులు వేసి వేయించుకోవాలి తర్వాత మెంతులు కాస్త ఎరుపు రంగుకు రాగానే తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి ఎందుకంటే మెంతులు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మెంతులు కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని చక్కగా ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ వేయించడంలోనే ఉంటుందండి టేస్ట్ కొద్దిగా మాడిపోయినా కూడా టేస్ట్ అనేది మనకి చేంజ్ అవుతుంది నిలవ పచ్చళ్ళు ఏవైనా కూడా చక్కగా ఇప్పుడు ఆవాలు ఇలా పొడి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ బౌల్లో వేసేసుకొని మనం వేయించుకున్న ఆవాలు పొడి పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు కూడా మెత్తగా పొడి పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర మెంతులు గ్రైండ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది చూడండి ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ తర్వాత నేను ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకున్నానండి నిమ్మకాయలు ఇలా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి ఎల్లో కలర్ ఉన్న నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలండి దోరగా కాస్తగా గ్రీన్ ఉన్న నిమ్మకాయలు తీసుకోకూడదు నేను ఈ కప్పు చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో కొలత తీసుకోవాలండి ఈ కప్పుతో 2 కప్పుల నిమ్మకాయలు అయ్యాయి నాకు 3 కప్పుల నిమ్మకాయలకి 1/2 కప్పు కారం పొడి తీసుకుంటున్నాను చక్కగా ఇప్పుడు ఈ కప్పుతోనే కొలత తీసుకోవాలండి 1/2 కప్పు కారం పొడి తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత మనం 1/2 కప్పు కారం పొడి వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యి పోపు వేసే క్లిప్ మిస్ అయింది అయినా నేను చెప్తున్నాను నోట్ చేసుకోండి ఆవ పొడి 2 టేబుల్ స్పూన్లు 1/2 కప్పు కారం పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కారం పొడి యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కారం పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఊరబెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఉప్పు సరిపడా వేసేసుకున్నానండి సగం కప్పు తీసుకోవాలండి ఉప్పు నిమ్మకాయలు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి సగం కప్పు ఖచ్చితంగా తీసుకోవాలి ఉప్పు అనేది సగం కప్పు ఉప్పు వేసి అప్పుడే ఊరబెట్టాను కదా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి సగం కప్పు ఉప్పు 1/2 కప్పు కారం పొడి తీసుకోవాలండి అంతే అండి నిమ్మకాయలు మనం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే అండి నిమ్మకాయ నిల్వ పచ్చడి 1 కప్పు నూనె తీసుకున్నానండి పల్లి నూనెనే తీసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే కొలత చూపించానో ఆ కప్పుతో 1 కప్పు నూనె వేసుకోవాలి 3 కప్పులకి 1 కప్పు నూనె తీసుకోవాలి అంతే అండి నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా అలా ట్రై చేయండి ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు నిల్వ పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయ నిల్వ పచ్చడి ఈ విధంగా చేయండి ఏ పచ్చళ్ళలోకైనా వెల్లుల్లి ముద్ద అనేది మనకి గ్రేవీ లాగా వస్తుందండి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి థ్యాంక్ యూ